గురుభ్యో నమ. సర్వతోభద్ర చక్ర పార్ట్ 2. ఇందాక చూసినట్టు మనం వేదాలు 3 రకాలండి. సముఖ వేద, సాధారణ వేగంతో సంచరించే గ్రహం తన ముందు నక్షత్రం పైన వేద ఇస్తుంది. అయితే నక్షత్రాన్ని ముందున్న అన్ని పంచశరాకులపై వేద ఇస్తుందని పరిగణించాలి. ఎడమవైపు వేద, దీని వామవేద అంటారు. వేగంగా సంచరించే అతిచారి ఎడమవైపు ఉంటే అంటే నక్షత్రానికి ముందు దిశలో ఉన్న అన్ని పంచశరాకులపై వేద ఇస్తుంది. కుడివైపు వేద అంటే దక్షిణ వేద, వక్రగ్రహం నక్షత్రం వైపు వెనుక దిశగా ఉన్న పంచశరాకులపై వేద ఇస్తుంది. గమనిక, ఎడమ లేదా కుడి సాధారణంగా ముందున్న వేద కన్నా బలంగా ఉంటాయి. అంటే వేగానికి సంచరించే లేదా వ్యక్తి వక్రగ్రహాల వేద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. గ్రహాల వేగాన్ని ఎలా నిర్ణయించాలి? గ్రహాలను 3 కేటగిరీలుగా విభజించవచ్చు. మొదటి, ఫిక్స్డ్ స్పీడ్, స్థిరమైన గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, రాహుకేతు. వీరి వేగం ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. అందువల్ల వీరు 3 దిశల వేగాన్ని ఇస్తారు, ఎడమ, ముందు, కుడి 3 వైపులను. మారిన వేగం అంటే వేరియబుల్ స్పీడ్. ఈ శుక్రుడు, బుధుడు, అంగారకుడు, గురుడు, శనిగ్రహం వీరి వేగం మారుతూ ఉంటుంది. వేగం అంటే అతిచరంగా ఉన్నప్పుడు ఎడమ వైపు, సాధారణ వేగం ఉన్నప్పుడు ఉన్నప్పుడు ముందు వైపు, వక్రస్థితిలో ఉన్నప్పుడు కుడివైపు వేగం ఉంటుంది అన్నమాట. ఈ గ్రహాల స్థాన ఆధారంగా వారి వేగాన్ని అంచనా వేయడం. శుక్రుడు, బుధుడు ఈ 2 గ్రహాలు భూమికి అంతర్గత కక్షలు అంటే ఇంటర్నల్ ఆర్బిట్లో సంచరిస్తాయి కనుక ఇవి ఎప్పుడు సూర్యుడి ముందు లేదా వెనక 3 రాశులలో పరిధిలోనే ఉంటాయి. సాధారణ నియమాలు ముఖ్యంగా పంచాంగం ఆధారంగా పరిశీలించాలి. శుక్రుడు, బుధుడు సూర్యునికి 3వ లేదా 11వ రాశిలో ఉంటే సాధారణ వేగం. 12వ రాశి అంటే అతిచారం. 1వ రాశి ఉంటే వేగం అతిచారం లేదా వక్రగా ఉండే అవకాశం ఉంటుంది. 2వ రాశి ఉంటే వక్రగమనంలో ఉండే అవకాశం. అంటే ఏంటంటే మనకు సరే, సూర్యుడు, బుధుడు సూర్యునికి 3వ లేదా 11వ రాశిలో ఉంటే, 3rd హౌస్ కానీ 11th హౌస్లో ఉంటే అంటే సాధారణ వేగం, నార్మల్ అనమాట. 12వ రాశిలో ఉంటే వేగం అంటే అతిచారం. 1వ రాశిలో ఉంటే అతిచారం లేదా వక్రగా ఉండే అవకాశం. 2వ రాశిలో ఉంటే వక్రగమనంలో ఉండే అవకాశం. ఇదన్నమాట. అంగారకుడు, గురుడు, శనిగ్రహం వీరు భూమికి బాహ్య కక్షలో సంచరిస్తారు కాబట్టి వీటికి చార్ట్లు ఎక్కడైనా ఉండవచ్చు. వారి వేగాన్ని అంచనా వేసే విధానం ఏంటంటే సూర్యునికి 9, 10, 11, 12 లేదా 2వ రాశిలో ఉంటే వేగం అంటే అతిచారం. 3వ రాశిలో ఉంటే సాధారణ వేగం అంటే సమం. 4వ రాశిలో ఉంటే నిదానం, స్లో. అట్లా 5 నుంచి 8 రాశుల మధ్యన ఉంటే కనుక వక్రగమనం ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా సర్వతోభద్ర చక్ర వేద ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహాల గతి, మోషన్ మరియు వారి స్థానాల విశ్లేషణ ముఖ్యమైనది. ఈ నియమాలను ప్రామాణిక పంచాంగంతో నిర్ధారించుకొని మరింత ఖచ్చితమైన ఫలితాలు పొందవచ్చు. గ్రహవేద ప్రభావం. సర్వతోభద్ర చక్రం ప్రకారం ముందు మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం, సర్వతోభద్ర చక్రంలో సహజ శుభగ్రహాలు శుభ వేదాన్ని ఇస్తాయి, సహజ పాపగ్రహాలు అశుభ వేదాన్ని ఇస్తాయి. శుభగ్రహాలు ఇచ్చే ఏంటంటే గురుగ్రహము శుక్రుడు, శుక్లపక్ష చంద్రుడు, బుధుడు ఒంటరిగా లేదా శుభగ్రహాల సన్నిధిలో ఉన్నప్పుడు. అశుభగ్రహాలు ఇచ్చేవి ఏంటంటే సూర్యుడు, కుజుడు, శనిగ్రహం, రాహుకేతు. ఈ వేద ప్రభావం జన్మ నక్షత్రాలకు సంబంధించిన పంచచక్రాల పరంగా మాత్రమే పరిగణించబడుతుంది. వేద యొక్క ప్రత్యేక సందర్భం, స్పెషల్ కేసెస్ ఆఫ్ వేద అంటుంది. కొన్ని గ్రహాలు గోచారంలో సాగుతున్నప్పుడు నక్షత్రం చివరి పదంలోనూ లేదా తదుపరి నక్షత్రం మొదటి పదంలో ఉన్నప్పుడు కూడా వాటి వల్ల సాధారణ వేద ప్రభావాలతో పాటు అదనపు వేద ప్రభావాలు కూడా ఉండొచ్చు. జనరల్గా కొన్నిసార్లు గండాంత అంటుంది అటువంటిది అనమాట. ఈ ప్రత్యేక వేద ఫలితంగా ఉంటాయి. పూర్ణతిథిని దాటి వెళ్ళే డయాగోనల్ అంటే కోనపు లైన్ పై వేద కలుగుతుంది. ఆ డయాగ్నల్లో ఉన్న అన్ని గ్రహాలు మరియు అక్షరాలు వర్ణాలపై వేదం ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆ మూలల కోణలలో ఉన్న అన్ని అక్షరాలు వావల్స్పై కూడా వేద ప్రభావం ఉంటుంది.
ఈ ప్రత్యేక వేద పరిస్థితి ఈ నక్షత్ర పాదాలలో గోచరించినప్పుడు మాత్రం ఏర్పడుతుంది. చివరి పాదం గల నక్షత్రాలు: భరణి 4వ పాదము, అశ్లేష 4వ పాదం, విశాఖ 4వ పాదం, శ్రవణ 4వ పాదం. తర్వాత కృత్తిక 1వ పాదము, మఖ 1వ పాదం, అనురాధ 1వ పాదం, ధనిష్ట 1వ పాదం. ఈ ప్రత్యేక స్థితిలో ఉన్నప్పుడు సాధారణ వేదంతో పాటు మూలల కార్నర్ రోవర్స్లో మరియు పూర్ణతిథి డయాగ్నల్పై కూడా తీవ్రమైన వేద ప్రభావం చూపిస్తాయి. ఒక నక్షత్రం 2వ పాదంలో ఉన్న గ్రహము వేద ఇతర నక్షత్రాలను 3వ పాదాన్ని చూపిస్తుంది. మొదటి నక్షత్రం 3వ పాదంలో ఉన్నప్పుడు వేద ఇతర నక్షత్రం మీద 2వ పాదం చూపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మొదటి దాంట్లో ఫస్ట్ పదంలో ఉంటే దానికి వేద ఇచ్చేప్పుడు అవతల నక్షత్రం మీద 4వ పదమే చూపిస్తుంది. అట్లాగే అక్కడ 4వది ఉంటే ఇక్కడ 1 చూపిస్తుంది. ఇక్కడ మొదటి దాంట్లో 2వ పదం ఉంటే వేద నక్షత్రం అవతల నక్షత్రం మీద 3వ పదం మీద చూపిస్తుంది. అక్కడ 3వ పదం ఉంటే 2వ మీద చూపిస్తుంది అనమాట. అంటే 2, 3, 1, 4 కనెక్షన్స్ అది చెప్పడం అక్కడ. సూర్యుని వేద. సూర్యుడు అగ్నితత్వం గ్రహం, ప్రభుత్వం, ఈగోను, ఆరోగ్యకారకుడు. సూర్యుడు పంచశలాకులపై వేద ఇస్తే వ్యక్తికి కింది సమస్యలు వస్తాయి. ఆరోగ్య సంబంధ ఇబ్బందులు, ఉదాహరణకు జ్వరం, మానసిక ఒత్తిడి, కోపము, డిప్రెషన్, భయాలు. ప్రభుత్వం లేదా అధికారి నుంచి వచ్చే భయాలు, ఇబ్బందులు. తండ్రితో కుమారులతో విభేదాలు. ఉద్యోగంలో ఇబ్బందులు, అధికార వర్గంతో తగాదాలు. పూర్వుల ఆస్తి సంబంధిత సమస్యలు. కృషిలో ఆటంకాలు, విజయ సాధనలో విఫలం. ఇంకా అదే సమయంలో ఇంకొక పాపగ్రహం వస్తే గుండెపోటు, కంటికి సంబంధించిన సమస్యలు, గ్యాస్, అజీర్ణ సమస్యలు వంటి ఆరోగ్య రుగ్మతలు కూడా సంభవించవచ్చు. చంద్రుని వేద, మూన్ వేద. చంద్రుడు శుభంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు, చంద్రుడు అశుభంగా ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తాయి. జన్మ నక్షత్రానికి సంబంధించి పంచశరాకులపై చంద్రుడు వేద ఇస్తే వ్యక్తి జీవితంలో ఏదో ఒక మేజర్ సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. చంద్రుడు శుభంగా ఉన్నప్పుడు శత్రువుపై విజయం, పనుల్లో విజయం, కృషికి తగ్గ ఫలితం వస్తుంది. సౌఖ్యవంతమైన విషయాలు, వాహనాలు, ఆభరణాలు, వస్త్రాలు, మంచం వంటి సుఖ సౌకర్యాలు, రోగ నివారణ, ఆరోగ్యంగా ఉండడం. చంద్రుడు అశుభంగా ఉన్నప్పుడు లేదా పాపగ్రహాలతో కలయికలు ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి, అనారోగ్యం, అనేక బాధలు, నిరాశ, పనుల్లో విఘ్నాలు, ప్రేయస్ అంటే ప్రియులు దూరంగా ఉండడం, బంధువులతో వేర్పడడం, దుర్ఘటనలు, జైలు లేదా మరణానికి సంబంధించిన సంఘటనలు ఇవన్నీ జరుగుతాయి. కుజవేదలు అంటే కుజుడు అగ్నితత్వం, పోలీసు, దొంగ, అన్నదమ్ములు, భూమి, రక్తము, దెబ్బలు, అంటే రక్తం కోసుకుపోవడం, ప్రమాదాలు మొదలైన వాటి కారకుడు. కుజుడు పంచశలాకులపై వేద ఇస్తే అనవసరమైన టెన్షన్, ఒత్తిడి వస్తుంది, మానసిక స్థైర్యం తగ్గుతుంది, రక్తపోటు లేదా రక్త సంబంధించిన సమస్యలు, జ్వరాలు, చర్మ వ్యాధులు, అజీర్ణ సమస్యలు, పిత్త సంబంధిత వ్యాధులు, గాయము, రక్తస్రావము లేదా ప్రమాదం సంభవించవచ్చు. బంధువులతో లేదా అన్నదమ్ములతో వివాదాలు, ఆర్థిక నష్టం, భూమికి సంబంధించిన సమస్యలు, కేసులు, పోలీసు సమస్యలు లేదా వస్తువు పోవడం, భార్య పిల్లలతో విభేదాలు లేదా విభిన్నతలు, ఇవన్నీ డిఫరెన్సెస్ అన్నమాట. ఇవన్నీ వస్తాయి. బుధవేద. బుధుడు శుభగ్రహం అయినా కొన్ని సందర్భాలు అశుభంగా మారుతాడు. అతన్ని కూడా వేద ఆ సందర్భాలను బట్టి ఆధారపడి ఉంటుంది. బుధుడు శుభంగా ఉన్నప్పుడు బంధువులు, ఆనందము, కుటుంబ సౌఖ్యము, మానసిక తెలివితేటలు, పరీక్షలు, రచనలు, పరీక్షలలో విజయం, డాక్యుమెంట్ల పని సాఫీగా జరుగుతుంది, ప్రభుత్వం నుంచి సహాయము, అధికారిక ప్రోత్సాహము, వ్యాపార విజయం, త్రిదోష సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం, భూమికి సంబంధించినంత లాభము. బుధుడు అశుభంగా ఉన్న వేళ పై విషయాల వైఫల్యము, వ్యాపార నష్టము, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, బాధాకరమైన సంఘటనలు, వృత్తిలో వెనుకడుగు. గురువేద ఉన్నప్పుడు గురుడు సహజ శుభగ్రహం, అభివృద్ధి, అదృష్టము, సంపద, విజయాల కారకుడు. ఆయన వేద ఎప్పుడు శుభసమయమే. గురువు వేద ఫలితాలు: ఆర్థిక లాభం, కృషిలో విజయం, ప్రభుత్వం నుండి సహాయము, బాధల నుండి ఉపశమనం, జీవితంలో ప్రశాంత, ఆనందం, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మంచి ఆరోగ్యము, పదోన్నతి, వ్యాపారంలో ఎదుగుదల, కేసులలో, వివాదాలలో గౌరవప్రదమైన విజయం,
పెద్దల గురువుల ఆశీస్సులు, పేరు ప్రతిష్ట పెరుగుతుంది. శుక్రవేద. శుక్రుడు సహజ శుభగ్రహం, ధనం, స్త్రీ సుఖం, విలాస జీవితంలో కారకుడు. అతని వేద చాలా శుభంగా పరిగణించబడుతుంది. శుక్రవేద ఫలితాలు: ధనం సంబంధించిన విషయం, లాభంలో నగదు ప్రవాహం ఉంటుంది, లాభదాయక అవకాశాలు ఉంటాయి, వృత్తిపరంగా విజయాలు, భార్యా పిల్లల సౌఖ్యము, ప్రేమలో పడే అవకాశాలు. శుక్రుడు పాపగ్రహాలతో ఉంటే దోషగ్రస్తుడైతే కనుక ఆర్థిక నష్టము, స్త్రీలతో వివాదము, స్త్రీల ద్వారా అపవాదులు, సమస్యలు. శనివేద. శని సహజ పాపగ్రహం కాబట్టి శనివేద సాధారణంగా హానికరమైనదిగా పరిగణించబడుతుంది. శని దురదృష్టానికి కారకుడు, దుఃఖము, మృతి, వ్యాధులు. శనివేదాలు ఇచ్చే ఫలితాలు ఏమిటంటే ఆరోగ్య సమస్యలు, జ్వరాలు, వాత సంబంధిత సమస్యలు, జాయింట్ నొప్పులు, ఒంటి నొప్పులు, బీపీ, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, పనులలో విఫలం, ఆకస్మిక బాధాకర సంఘటనలు, శత్రువుల ఇబ్బందులు, స్నేహితుల నుండి సాయం లభించకపోవడం, పదవి కింద పడిపోవడం, పరాజయము, పరవశత నష్టము, ఆర్థిక నష్టం, ఆర్థిక సంక్షేమం, ఉద్యోగస్తుల ద్వారా ఇబ్బందులు, జైలుకు సంబంధించిన సమస్యలు, ఉల్లంఘనలు, ఇవన్నీ ఉంటాయి. రాహువేద. రాహు సహజ పాపగ్రహం, అతని వేద కూడా హానికరమైనది. రాహుకారకుడు. అయోమయం, మాయామర్మాలు ఉంటాయి, మాయాచారాలు, అనిశ్చిత పరిస్థితులు. రాహువేద ఫలితాలు: వివాదాలు, అయోమయం, ప్రయత్నాల్లో ఆటంకం, పనుల్లో విఘ్నాలు, అకస్మాత్తుగా గుర్తించలేని అనారోగ్య సమస్యలు, డాక్టర్లకు చికిత్స క్లిష్టం, వైరస్ సంబంధించిన వ్యాధులు, జీర్ణ సంబంధిత వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, స్త్రీలతో సంబంధిత తప్పుడు ఆరోపణలు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాలు, ప్రమాదము, హత్య, మొసలు ప్రమాదం. కేతువేద. కేతు సహజ పాపగ్రహం, అతనికి కూడా దోషకరమైనది. కేతు కారకుడు. కోతలు చీల్చడము, విరహము, వేరుదనము, ముక్తి. కేతువేద ఫలితాలు: ప్రమాదము, గాయాలు, రక్తస్రావం, ధననష్టము, శరీర నొప్పులు, తీవ్రమైన భయము లేదా మానసిక ఒత్తిడి, బీపీ లేదా మానసిక ఆందోళనలు కలిగిస్తాయి. కృషిలో విఫలం, భార్య లేదా సమీప బంధువులతో వివాదాలు, ప్రభుత్వం నుండి సమస్యలు, కేసులు. పంచశాలకులపై వేదల ప్రభావం: జన్మరాశి, జన్మ నక్షత్రం, జన్మతిథి, జన్మాక్షరాలు, జన్మ వ్యంజనాలు ఉంటాయి. ఒక పాపగ్రహం వేద ఇస్తే, ఒక పంచశాలకులపై వేద ఉంటే కృషిలో విఫలము, వివాదాలు, అయోమయం. 2 పంచశాలకులపై వేద ఉంటే భయము, నష్టాలు ఎదురవుతాయి. 3 పంచశాలకులపై వేద ఉంటే న్యాయ పోరాటాల పరాజయం, తీవ్రమైన ఆర్థిక నష్టం, అనారోగ్యం. 4 పంచశాలకులపై వేద ఉంటే తీవ్రమైన అనారోగ్యము, తీవ్రమైన ఆర్థిక సంక్షోభం. 5 పంచశాలకులపై వేద ఉంటే మరణం లేదా మరణ సమాన పరిస్థితులు. ఇంకా మనకి 2 లేదా 3 కంటే ఎక్కువ పాపగ్రహాలు ఒకే సమయంలో వేద ఇస్తే ఫలితాలు మరింత తీవ్రంగా ఉంటాయి. పాపవేద వల్ల పంచశాలకుల ప్రభావం: జన్మరాశిలో ఉంటే కృషిలో ఆటంకాలు, ముందుకెళ్ళకపోవడం. జన్మ నక్షత్రంపై ఉంటే ప్రయత్నాలలో విఫలం, చర్యల్లో అయోమయం. జన్మతిథిపై ఉంటే భయము, ప్రమాదాలు. జన్మాక్షరంపై ఉంటే ఆరోగ్య సమస్యలు. జన్మ వ్యంజనం ఉంటే ఆర్థిక సమస్యలు. 2 గ్రహాలు లేదా 2 వేర్వేరు నక్షత్రాల మంచి వేద ఇస్తే శుభమైన అశుభమైన సరే ఆ వేద ప్రభావం బలంగా ఉంటుంది. శుభవేద ఫలితాలు: అశుభగ్రహం వేద ఇస్తే మంచి కాలం మొదలవుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. 2 శుభగ్రహాలు వేద ఇస్తే అదృష్టం, ఆర్థిక లాభం, అనారోగ్యం నుండి విముక్తి. 3 శుభగ్రహాలు వేద ఇస్తే విజయాలు, పదోన్నతులు, పెద్ద ఆర్థిక లాభాలు, ఆరోగ్యపరంగా ప్రగతి పొందడం. 4 శుభగ్రహాలు వేద ఇస్తే అన్ని విధాల విజయాలు, ఆర్థిక లాభం, శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవడం. వేద పనిచేసే విధానం: ఒక గ్రహం రాశిలో ప్రవేశించినట్టు సంఘటనలు త్వరగా సంభవించే సూచన. ఒక గ్రహం నిర్దిష్ట నక్షత్ర పాదంలో, నామశ పాదంలో వేద ఇస్తే సంఘటన ఖచ్చితంగా జరుగుతుంది. ఒక గ్రహం ఆ నక్షత్రం నుండి బయలుదేరిన తర్వాత ఆ నక్షత్రానికి సంబంధించిన సంఘటనలు ఇప్పటికే జరిగిపోయి ఉంటాయి. ఒక కొత్త సంఘటనలు నక్షత్రానికి సంబంధించి జరగవు. ఈ విధంగా సర్వతోభద్ర చక్రంలో వేద యొక్క ప్రభావం వ్యక్తిగత జీవితానికి ఎంతో బలంగా పనిచేస్తుందని అర్థమవుతుంది. ధన్యవాదాలు.